ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం ఇది
వాము విమల, సిహెచ్ ఝాన్సీ, సిహెచ్ అక్కమ్మ గారు, అదేవిధంగా స్త్రీల సమాజానికి చేరువచ్చిన మీకు అందరికీ కూడా ప్రభు పేరట వందనాలండి స్త్రీల సమాజం తరపున. అదేవిధంగా పాస్టర్ విజయ్ కుమార్ గారు మరియు ఎం సూర్యమణి గారు వేదికను అలంకరించవలసిన వందనాలండి. ఈ సమయంలో స్త్రీ సమాజం సంవత్సరాంతపు ఆరాధనకి మేము అందరం కూడా మరి ప్రేమపూర్వక ఆహ్వానం తెలియపరుస్తున్నామండి. అలాగే మన మధ్యకి ఇచ్చేసిన పండగ ఆహ్వానం తెలియపరుస్తున్నామండి. అలాగే మన మధ్యకి మరి ఇంకా మేడివారి మేరకు నుంచి వచ్చిన సంఘ బిడ్డలందరూ కూడా ఆహ్వానం తెలియపరుస్తున్నామండి. అలాగే మన మధ్యలో ఉన్న సంఘ పెద్దల్ని, యూత్ వారిని, ఇంకా స్త్రీ సమాజం వారిని, సేవ స్కూల్ లీడర్స్ అందరూ కూడా ఈ యొక్క పండుగకు ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియపరుస్తున్నామండి. ఈ సమయంలో మన స్త్రీల పండుగ సందర్భంగా మన మధ్యకు మరి సామ్యేల్ అపర్ణ మేడం గారు మన మధ్యకు వచ్చారండి. వారిని కూడా ఈ యొక్క పండుగకు వారిని కూడా సంతోషంగా వారిని కూడా ఆహ్వానాన్ని తెలియపరుస్తున్నామండి. వారు చాలా మరి దూరం నుంచి వచ్చారండి, రాజానగర్ నుంచి వచ్చి ఉన్నారు. మరి అయ్యగారు అయితే నిన్న మరి సబ్బాతులో మనకి వాక్యాన్ని బోధించారండి. మరి సామ్యేల్ రాజు గారు వారి యొక్క సతీమణి గారు అపర్ణ గారండి మన మధ్యకి రావడం కూడా చాలా సంతోషిస్తున్నామండి. వారికి కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నామండి. వారు చాలా దూరం నుంచి మన మధ్యకి వచ్చారు. చాలా మరి వారికి కూడా వందనాలండి. వారు నార్తాంధ్ర సెక్షన్ సబ్బాత్ బడి శాఖకు చెందిన మరి సామ్యేల్ పూడి గారి యొక్క సతీమణి గారండి. వారు మన గారికి సాల్వ కప్పి బొగ్గేయవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా మా ఆహ్వానం అందించి స్టేజ్ని అలంకరించిన పాస్టర్ గారికి, అదేవిధంగా మనకి వర్తమానం అందించిన అపర్ణ గారికి మా స్త్రీల సమాజం పేరట వందనాలండి. అదేవిధంగా ఈ సమయంలో సంఘ పెద్దలు వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాను. నన్ను పేర్లు పిలిచినప్పుడు వారు రావాల్సిందిగా కోరుచున్నాను. పెట్ట సుధాకర్ గారు, పెట్ట సుధాకర్ గారు, ఆడి యేసఫ్ గారు, చవాకిల్ పెద్దరాజు గారు, పల్లపతిన యేసుదాస్ గారు, పాము ఆశీర్వాదం గారు, పెట్ట రాజుబాబు గారు, రాజుబాబు గారు,
వందనాలు. పెట్ట రాజుబాబు గారు. వేదికను అలంకరించిన సంఘ పెద్దలందరికీ కూడా మా స్త్రీల సమాజం తరపున వందనాలండి. అదేవిధంగా అందరూ కూడా నిశ్శబ్దంగా ఉన్నట్లయితే ఈ సమయంలో మనకి అపర్ణ సామ్యులు గారు వచ్చి మనకు వర్తమానం అందిస్తారండి. అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండవలసిందిగా కోరుచున్నాం. చెంత చేరను రండి వార్త 1వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇసాకును కనెను, ఇసాకు యాకోబును కనెను, యాకోబు యోదాను అతని అన్నదమ్ములను కనెను, యూదా తామారునందు పేరెసును జెరహును కనెను, పేరెసు ఎహోను సల్మాను కనెను, సల్మాను రాహాబునందు బోయాజును కనెను, బోయాజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెషయాను కనెను, యెషయా రాజైన దావీదును కనెను, ఉరియా భార్యగా నుండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించిన ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ యేసయ్య ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగోనైనా మరి గడిచిన కాలం అంతా ప్రభువా నీ సజీవ రెక్కల కింద దాసి ఉంచావు తండ్రి. నాయన నీకే వందనాలు ప్రభువా. ఇదిగోనైనా మేము క్రిస్మస్ పండుగ చేసుకుంటూ ఉండగా ప్రభువా మాకు తోడుగా ఉండి నడిపించినందుకు నీకు వందనాలు ప్రభువా. ఇదిగోనైనా కూడి వచ్చిన చిన్నవారిని పెద్దవారిని పేరు పేరు చెప్పి ఆశీర్వదించి దీవించండి ప్రభువా. ఇదిగోనైనా మరి దైవజనరాలు వర్తమానం చెప్తుండగా నా ప్రభువా వర్తమానం మేము వినడానికి సహాయం దయచేయండి ప్రభువా. మా గుండెల్లో బదలపరుచుకునే భాగం ఈ సంవత్సరం అంతకాలం కూడా మాకు బదలపరిచే భాగం దయచేస్తారని అడుగుతున్నాను తండ్రి. నాయన ఇదిగో నాయన నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క బిడ్డని కూడా మీరు ఆశీర్వదించి దీవించండి నాయన. అలాగే తల వంచిన ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు ఆశీర్వదించి దీవించారని ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిక్కిలి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. అలాగే మీరు ప్రతి ఒక్కరికి ఈ ఉమెన్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మొట్టమొదటిగా మరి మీ సన్నిధిలో నిలబడి ఈ విధంగా వాక్యం బోధించడానికి అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి నేను హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నన్ను ఎంతో ప్రేమతో మరి ఆహ్వానించిన పాస్టర్ గారు, పాస్టమ్ గారు, మరి మిస్సెస్ విజయ్ కుమార్ గారికి నేను వందనస్తులనై ఉన్నానండి. కొద్ది నిమిషాలు మరి దేవుని వాక్యం మనం చూద్దాము. మరి స్త్రీలందరూ కూడా నన్ను ఎంతో ప్రేమతో షాల్వా కప్పి ఉన్నారు. మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. కొద్దిసేపు మనం దేవుని వాక్యం చూద్దామండి. ఆల్రెడీ మనం కంఠవచనం చదువుకున్నాము. మత్తయి సువార్త 1వ అధ్యాయము
రెండవ వచనం నుంచి మనము 6 వచనాలు మనం ఇందాక చదువుకున్నాము. మనకు సహోదరి చదివినిపించారు. ఇందులో ముఖ్యంగా మనకి 5 స్త్రీల పేర్లు మనకి కనిపిస్తాయండి. రెండవ వచనంలో 3వ వచనంలో మనకి యూదా తామారునందు పెరేసును, తర్వాత జరాహును కనెను, పెరేసు ఎస్రోమును కనెను. తర్వాత మనము 5వ వచనంలో మనం చూసుకున్నట్లయితే నయస్సోను షల్మానును కనెను, షల్మాను రాహాబునందు బోయాజును కనెను, బోయాజు రూతునందు ఓబేదును కనెను. ఇక్కడ మనకి 3 స్త్రీలు కనిపించారు. 3వ వచనంలో తామారు, అలాగే 5వ వచనంలో రాహాబు, తర్వాత రూతు. అలాగే 16వ వచనంలో ఒకసారి 16వ వచనం చదవండి. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఈరోజు మనం నేర్చుకునే అంశం ఏంటి అంటే యేసుక్రీస్తు వంశావళిలో స్త్రీల పేర్లు వ్రాయబడి ఉన్నాయి. 5 స్త్రీల పేర్లు వ్రాయబడి ఉన్నాయి. మిగిలినవన్నీ కూడా మనం 1వ అధ్యాయం నుంచి 16వ వచనం వరకు కూడా మనం చూసుకున్నట్లయితే అన్నీ కూడా పురుషుల పేర్లే వ్రాయబడి ఉన్నాయి. అయితే ఆనాటి కాలంలో వంశావళి రాసేటప్పుడు ఆనాటి ఆ సంప్రదాయం ప్రకారము లేకపోతే ఆచారం ప్రకారము ఏమిటంటే ఓన్లీ పురుషుల పేర్లు మాత్రమే వ్రాయబడేవి. కానీ 5 స్త్రీల పేర్లను మనము చూస్తూ ఉన్నాం. తామారు, రాహాబు, రూతు, తర్వాత మనకి 6వ వచనంలో ఊరియా భార్య, ఆవిడ పేరు మనకు అక్కడ రాయబడలేదు, మనకు తెలుసు, ఊరియా భార్య. తర్వాత మరియా. ఈ విధంగా 5 పేర్లు మనకి కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ 5 పేర్లు ఎందుకు రాయబడి ఉన్నాయి? ఈ 5 పేర్లు ఎందుకు రాయబడి ఉన్నాయి? వారు చాలా గొప్పవారని రాయబడి ఉన్నాయా? వారి గర్భంలో నుంచి యేసుక్రీస్తు వారు రావడానికి ఎందుకు ఇష్టపడి ఉన్నారు అనేది మనము ఈరోజు నేర్చుకునే అంశం అండి. చాలా మంచి అంశము మనము నేర్చుకుంటూ ఉన్నాము. మనము శ్రద్ధగా వినట్లయితే దేవుడు ఈరోజు మనతోటి మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మొదటిగా మనము చూద్దామండి రాహాబు. రాహాబు ఎవరండి? రాహాబు ఒక వేశ్య. మనము పరిశుద్ధ గ్రంథములను చూద్దామండి. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము. ఋషి అలా అందరినీ కూర్చోమని వచ్చి. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం చదువుకుందామండి. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన 2 మనుషులను పిలిపించి మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా ఎరుకోను చూడుడని వారితో చెప్పి షిత్తీము నొద్ద నుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్ళి రాహాబు అను ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా. ఇది మనము చాలా సార్లు మనము చదువుకున్న వాక్యమేనండి. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన 2 మనుషుల్ని ఎక్కడికి? ఎరుకో పట్టణానికి వారిని పంపించాడు. పంపించి అక్కడ తెలుసుకోవడానికి పంపించినప్పుడు వారు ఎక్కడికి వెళ్ళారండి? మొదటిగా రాహాబు అనే వేశ్య ఇంటికి వెళ్ళి ఉన్నారు. అయితే అక్కడ ఎరుకో రాజు గారికి ఈ విధంగా వచ్చారు అని తెలిసినప్పుడు వారి సేవకుల్ని లేకపోతే సైనికుల్ని అక్కడికి పంపించి ఉన్నారు. పంపించినప్పుడు ఈవిడ ఏం చేస్తుంది? వారి 2 మనుషుల్ని ఆవిడ ఇంటిలో వారికి ప్లేస్ ఇస్తుంది. ప్లేస్ ఇచ్చి వారి ఇంట్లో దాచిపెట్టి ఏం చెప్తుందండి? ఇక్కడ మనకి 3వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంది. ఆ 2 మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి, మనుషులు నా యొద్ద వచ్చిన మాట నిజమే, వారెక్కడి నుండి వచ్చిరో నేను ఎరుగను, చీకటి పడుచుండగా గవిని వేయబడి వేలను ఆ మనుషులు వెలుపలికి వెళ్ళిరి, వారెక్కడికి పోయిరో నేను ఎరుగను, వీరు వారిని శీఘ్రముగా తరిమితిరా పట్టుకొందురు. ఏం చెప్పిందండి? వారికి 2 మనుషులు రావడము, నా ఇద్దరికి రావడము నిజమే, కానీ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో నాకు తెలియదు.
వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారో కూడా నాకు తెలియదు. కానీ మీరు వెంటనే కనుక వాళ్ళని ఎతికితే కనుక మీరు తరిమితే కనుక వారి వెనకాలే వెళ్ళి తరిమితే కనుక వారు మీకు దొరకచ్చు. అంతేగాని వారు మాత్రం ఇక్కడ లేరు అని వారికి ఏం చెప్పిందండి? నిజం చెప్పిందా అబద్ధం చెప్పిందా? అబద్ధమే చెప్పి ఉన్నది. అయితే ఇక్కడ మనము చూసుకున్నట్లయితే రాహాబు అన్యురాలండి లేకపోతే దేవుని తెలిసిన బిడ్డ? అన్యురాలు. రాహాబుకి దేవుని నమ్ముకున్న మనకులా క్రైస్తవురాలు కాదు, అన్యురాలు ఆవిడ. కానీ దేవుని గురించి ఆవిడికి తెలుసు, దేవుడు ఎంత శక్తిమంతుడో ఆవిడికి తెలుసు. చూడండి, మనం ఇక్కడ 9వ వచనంలో మనం చదువుకున్నట్లయితే ఒకసారి చదవండి. 9వ వచనము, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టుననియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. ఇవిడికి ఏంటి తెలుసంట? యెహోవా ఈ దేశాన్ని, అంటే మేమున్న దేశాన్ని మీకు ఇచ్చేస్తాడు, మీ వలన మాకు భయం పుడుతుంది, తర్వాత మా యొక్క ధైర్యం అంతా కూడా చెడిపోతుంది అని ఈవిడ ఇక్కడ చెప్తుంది. నాకు తెలుసు అని చెప్తూ ఉన్నది. అలాగే ఇంకా ఏం తెలుసంట? ఐగుప్తు దేశంలో నుంచి ఇజ్రాయేలుని తీసుకెళ్లేటప్పుడు కూడా అక్కడ ఏం జరిగింది? దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేయడం కూడా నాకు తెలుసు. ఇవన్నీ కూడా నాకు తెలుసు. మీ దేవుడు, మీరు ఆరాధించే దేవుడు ఎంత శక్తిమంతుడో నాకు తెలుసు. అయితే మా దేశాన్ని దేవుడు మీకు ఇవ్వబోతూ ఉన్నాడు, అప్పుడు మా దేశము నాశనం అయిపోతుందని కూడా నాకు తెలుసు. అయితే ఏమడుగుతుంది ఇక్కడ చూడండి, 12వ వచనం మనం చూసుకున్నట్లయితే, నేను మీకు ఉపకారము చేసి తిని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాలు ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండ్రులను వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతుకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడనెను. ఏమడిగిందండి? నేను మీకు ఉపకారము చేశాను, మిమ్మల్ని కాపాడాను, కాబట్టి మీరు కూడా నాకు ఉపకారం చేయాలి. ఏం చేయాలి? యెహోవా దేవుడికి, మీ దేవుడికి మా దేశం ఇచ్చేస్తాడు, అప్పగించేసినప్పుడు మా దేశం అంతా ఇక్కడ చూడండి, ఇందులో మనకి 18వ వచనంలో 17వ వచనం చూడండి. ఆ మనుష్యులు ఆమెతో ఇట్లనేది, ఇదిగో మేము ఈ దేశమునకు వచ్చువారము గనుక నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణం విషయమై మేము నిర్దోషులు మగునట్లు నీవు మమ్మను దించిన ఈ కిటికీకి ఎర్రని దారము కట్టి నీ తండ్రిని తల్లిని అన్నదమ్ములను నీ తండ్రి ఇంటి వారిని అందరూ మాతో ప్రమాణం చేయించుకున్నావో దాన్ని నెరవేర్చడానికి ఏం చేస్తామంటే, మమ్మల్ని ఏ కిటికీ నుంచి అయితే దించావో దానికి ఎర్రని దారం కనుక కట్టి ఆ ఇంట్లోకి నీ కుటుంబ సభ్యులందరినీ కూడా అందులోకి తీసుకెళ్ళి అందులోనే ఉంచు. ఒకవేళ ఆ ఇంట్లో నుంచి ఎవరైనా బయటకు వచ్చినట్లయితే మేము దానికి ఉత్తరవాదులం కాదు. ఆ ఇంటిలో ఎవరైతే ఉంటారో వారిని మాత్రము మేమేమీ కూడా చేయము. ఎవరైనా పొరపాటున అందులో నుంచి బయటకు వచ్చినట్లయితే మాత్రము మాకు సంబంధము లేదు, మాకు అందులో మేము ఉత్తరవాదులు కాదు, అంటే మేము ఆ తప్పు మాది కాదు అని ఇక్కడ వారు చెప్పుచూ ఉన్నారు. అయితే ఇక్కడ మనము చూసుకున్నట్లయితే ఈవిడ ఒక వేశ్య అయినప్పటికీ, అన్యురాలైనప్పటికీ యెహోవా తండ్రి అయిన యెహోవా మీద ఆవిడ ఎంతో విశ్వాసము కలిగి ఉన్నది. ఆయన ఎంత శక్తిమంతుడో తెలుసుకుని ఆవిడ విశ్వాసము కలిగి ఉండి వారిని ఏమడుగుచున్నది అంటే, నేను ఏ విధంగా మీకు ఉపకారము చేశానో ఆ విధంగా నా తండ్రి కుటుంబాన్ని, నా అమ్మగారి కుటుంబాన్ని అంతటినీ కూడా మీరు కాపాడాలని ఈవిడెక్కడ వారితో ప్రమాణం చేయించుకోవడం మనము చూస్తున్నాం. తర్వాత ఏం జరిగిందో కూడా మనకు తెలుసు. ఎరుకో పట్టణం అంతా కూడా నాశనం అయినప్పుడు రాహాబు కుటుంబం మాత్రమే అక్కడ కాపాడబడుతుంది. మనకు తెలుసు కదండి ఇదంతా కూడా. అయితే రాహాబు నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? ఆవిడ ఒక చెడ్డ స్త్రీగా
జీవించి ఉన్నది. అయితే ఆవిడ అన్యురాలై ఉన్నది. కానీ తండ్రి అయిన యెహోవా ఎంత శక్తిమంతుడో తెలుసుకుని ఆయన యందు విశ్వాసము, బలమైన విశ్వాసము కలిగి ఉండి వీరికి ఉపకారము చేసి వారి ద్వారా ప్రమాణము తీసుకుని వారి కుటుంబాన్ని ఆవిడ రక్షించుకోవడాన్ని మనము చూస్తూ ఉన్నాం. అయితే రాహాబు గొప్ప లేకపోతే మంచి స్త్రీ అని కానీ, గొప్ప స్త్రీ అని కానీ, గొప్ప వంశంలో పుట్టిన స్త్రీ అని కానీ, యేసుక్రీస్తు వారు నా గర్భంలో నుంచే రావాలి అని దేవుడు కూడా ఆమె మాటను విని ఉన్నాడు. ఆమె కోరికను తెలుసుకుని ఉన్నాడు. హృదయంతరంగాలను ఎరిగిన దేవుడు కాబట్టి దేవుడు ఆమె గర్భంలో నుంచి రావడానికి ఇష్టపడి ఉన్నాడు. ఆమె ఏమి మంచి స్త్రీ అని రాలేదు, లేకపోతే గొప్ప స్త్రీ అని కూడా ఆవిడ గర్భంలో నుంచి రాలేదు. కానీ ఆవిడ చెడ్డ స్త్రీ అయినప్పటికీ ఆవిడ విశ్వాసము కలిగి ఉన్నది. చూడండి, ఆవిడకున్న విశ్వాసము వలన హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అంతా కూడా మనకు అందులో ఎవరు కనిపిస్తారండి? విశ్వాస వీరులే కనిపిస్తారు. అందులో మనకి రాహాబు కూడా మనకు కనిపిస్తుంది. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 31వ వచనం చదువుకుందామండి. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని నేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపకపోయాను. చూడండి, మనం ఇప్పుడు ఏం నేర్చుకున్నామో అదే ఇక్కడ మనకి కనిపిస్తుందండి. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకున్నందున, అంటే తన ఇంటిలో వారికి స్థానం ఇచ్చినందున, వారిని కాపాడినందున అవిధేయులు అంటే మిగిలిన వారు, ఆ పట్టణంలో ఉన్న మిగిలిన వారందరూ కూడా దేవుని మాటకు విధేయులుగా లేకపోవడం వల్ల వారు ఏ విధంగా నశించిపోయారో ఆ విధంగా ఈవిడ నశించిపోకుండా తన కుటుంబాన్ని ఈవిడ కాపాడుకున్నది అని ఇక్కడ మనకి దేవుడు మనకు వాక్యము ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. మనం కూడా ఆ విధంగా ఉంటున్నామా లేదా? మన కుటుంబాన్ని మనం ఆ విధంగా మనం కాపాడుకుంటూ ఉన్నామా లేదా? మనము స్త్రీలుగా ఉన్నాము, మన భర్తల ఎడల, మన బిడ్డల ఎడల ఆ విధంగా మనము చేస్తూ ఉన్నామా? వారి గురించి మనము ప్రార్థన చేస్తూ ఉన్నామా లేదా అనేది మనం ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. రెండవదిగా మనము చూద్దామండి, రూతు. రెండవ స్త్రీ ఎవరు అంటే రూతు మొదటి అధ్యాయము 2వ వచనంలో ఆ మనుషుని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి. అతని ఇద్దరు కుమారుల పేర్లు మహులోను కిల్యోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురం ఉండిరి. నయోమి పెనిమిటి అయిన ఎలీమెలెకు చనిపోయిన తరువాత ఆమెయు ఆమె ఇద్దరు కుమారులను నిలిచి ఉండిరి. వారు మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకునిరి. వారిలో ఒక దాని పేరు ఓర్పా, రెండవ దాని పేరు రూతు. చాలండి, ఇది మన అందరికీ తెలుసండి. రూతు ఎవరి కోడలండి? నయోమి కోడలు. ఒక అత్తగారు కోడలు, ఆదర్శవంతమైన అత్తగారు గురించి లేదా కోడల గురించి మనం చెప్పాలి అంటే ఎక్కువగా మనం ఎవరి గురించి చెప్తామండి? నయోమి, రూతు గురించే మనము చెప్పుకుంటూ ఉంటాం. నయోమి యొక్క కోడలు. అయితే నయోమి తన భర్త చనిపోయిన తరువాత తన ఇద్దరు కుమారులకి పెళ్లిళ్ళు చేసింది. అందులో ఒక కోడలు ఓర్ప, రెండవ కోడలు రూతు. అయితే వారు కూడా 10 సంవత్సరాలు పోయి మీరు మళ్ళీ వివాహము చేసుకొని మీరు సంతోషంగా జీవించండి. నా దగ్గర ఉన్నట్లయితే నేను ఇప్పుడు కుమారులను కనినా కూడా వారు పెద్దవారు అయ్యేటప్పటికి మీరు ముసలివారు అయిపోతారు. కాబట్టి మీరు వెళ్ళిపోయి మీరు పెళ్లి చేసుకోండి, సుఖంగా సంతోషంగా జీవించండి అని అన్నప్పుడు ఆ ఓర్పా ఏం చేస్తుందండి? నయోమి తన అత్త దగ్గరికి వచ్చి తనను గట్టిగా హత్తుకొని ముద్దు పెట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ రూతు ఏం చెప్తుందండి? నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నువ్వు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోమని నన్ను బతిమాలు కొనవద్దు. నువ్వు ఎక్కడ బ్రతికితే నేను అక్కడే బ్రతుకుతాను. నువ్వు ఎక్కడ చనిపోతే నేను కూడా అక్కడే చనిపోతాను, అక్కడే పాతి పెట్టబెడతాను. నన్ను
దయచేసి నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమని మాత్రము నువ్వు చెప్పద్దు. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అని ఈవిడ అక్కడ చెప్పడము జరిగింది. మనమే ఒకసారి ఆలోచన చేసుకుందాము. మనమే కనుక రూతు పరిస్థితిలో ఉన్నట్లయితే మనము అత్తగారి కోసం ఆ విధంగా జీవితం అంతా త్యాగము చేసి అత్తగారితోటే మనము ఉండాలని, లేకపోతే అత్తగారితోటే జీవించాలని మనమైతే ఆలోచన చేస్తామా? ఒకసారి మనము ఆలోచన చేద్దాం. ఆవిడ చేసిన త్యాగానికి కూడా దేవుడు సంపూర్ణమైన ప్రతిఫలాన్ని లేకపోతే బహుమానాన్ని మనకి అక్కడ చూపిస్తున్నాడు. చూడండి, 2వ అధ్యాయము 16వ వచనం చదవండి ఒకసారి. మరియు ఆమె కొరకు ఒకసారి అండి 10వ వచనం. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశిని నా యందు లక్ష్యం ఉంచినట్లు నీకు కటాక్షము కలిగినో అని చెప్పగా, బోయాజు, నీ పెనిమిటి మరణమైన తరువాత నువ్వు అత్తకు చేసినదంతయు నాకు తెలియబడిను. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండినట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. ఏమైందంటే అండి, ఈవిడ కూడా ఏ వంశానికి చెందిందండి? ఏ దేశానికి చెందింది? మోయాబీయురాలు ఈవిడ కదండి, మోయాబీయురాలు. తర్వాత ఈవిడ కూడా అన్యురాలే, ఈవిడ కూడా క్రైస్తవురాలు కాదు. అయినప్పటికీ కూడా ఈవిడ ఏం చేసిందంటే తన తల్లిదండ్రులను, తన జన్మభూమిని విడిచి ఏం చేసింది? తన అత్తగారితోటే తన జీవితం అంతా, బతికినంత కాలము కూడా తన అత్తగారిని చూసుకోవడానికే ఉండాలి అని తన జీవితాన్ని త్యాగము చేసి అక్కడికి వచ్చేసింది అని బోయాజుకు తెలిసి, బోయాజు ఏమన్నాడంటే, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాడు. ఇజ్రాయేలు దేవుడిని యెహోవా రెక్కల క్రింద నువ్వు సురక్షితంగా ఉండినట్లు నీవు వచ్చితివి, కాబట్టి నీకు సంపూర్ణమైన బహుమానము ఆయన ఇస్తాడు అని ఇక్కడ మనకి తీవ్రమైన కాంక్షతో ఈవిడ ఉన్న. ఏమిటి అంటే, నా గర్భంలో నుంచే యేసుక్రీస్తు వారు జన్మించాలి. ఇంకా ఏ పని చేస్తున్నా కూడా, నిద్రపోతూ ఉన్నా, లేకపోతే తింటూ ఉన్నా, ఏ పని చేసుకుంటూ ఉన్నా కూడా ప్రతి క్షణము కూడా అదే ఆలోచన. అప్పుడు దేవుడు ఆమె కోరికను లేకపోతే ఆమె వాంఛను కూడా దేవుడు తెలుసుకొని ఉన్నాడు. అందుకనే రూతు గర్భంలో నుంచి కూడా యేసుక్రీస్తు వారు రావడానికి ఇష్టపడి ఉన్నారు. తర్వాత ఈవిడ నమ్మకంగా ఉంటున్నది. తర్వాత ఏమవుతుందండి, బోయాజు ఆమెకు బంధు జన్మం జరిపించడం అంటే ఆమెను వివాహము చేసుకుంటాడు. వీరిద్దరికి పుట్టిన కుమారుడే ఎవరండి? ఓకే, ఓబేదు. సో యేసుక్రీస్తు వారు రూతు గర్భంలో నుంచి రావడానికి కూడా ఇష్టపడి ఉన్నాడు. రూతు కూడా గొప్ప స్త్రీలేమీ కాదండి. అలా లేకపోతే ఆవిడ మనము అంటే గొప్ప వారు దేవుడు వారిని ఎన్నుకున్న తర్వాత వారికి గొప్పతనమైనది వచ్చి ఉన్నది. వారి పేర్లు యేసుక్రీస్తు వంశావళిలో రాయబడిన తరువాత మనం వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాం. అంతేగాని వారికి గొప్ప చరిత్ర ఉన్నది, లేకపోతే వారు చాలా గొప్పగా జీవించి ఉన్నారు అని దేవుడు వారిని ఎన్నుకోవడం అనేది మాత్రము జరగలేదు. వారికి ఉన్న బలమైన కోరిక లేకపోతే బలమైన వాంఛ ద్వారా యేసుక్రీస్తు వారు వారి గర్భంలో నుంచి రావడానికి ఇష్టపడి ఉన్నాడు. వారి పేర్లు రాయబడి ఉన్నాయి కాబట్టే మనం ఇప్పుడు నేర్చుకుంటూ ఉన్నాం. అంతకన్నా ఎక్కువగా ఎవరున్నారండి? అబ్రహాం భార్య ఉంది శారా విశ్వాసులందరికీ ఆవిడ తల్లి, కానీ ఆమె పేరు రాయబడి ఉందండి, ఆమె పేరు రాయబడలేదు. అలాగే ఇస్సాకు భార్య రిబకా కూడా చాలా అందమైన, ఆవిడ ఉన్నంత అందముగా ఎవరు లేరు, అంత రూపవతి చక్కనైనది అని మనం బైబిల్లో చదువుకుంటాం. కానీ ఆవిడ పేరు కూడా రాయబడి ఉండలేదు. ఇంకా చాలా మంది ఉన్నారు, కానీ వారందరి పేర్లు రాయకుండా ఈ 5గురు పేర్లు మాత్రమే దేవుడు వ్రాసి ఉన్నాడు. ఎందుకు అంటే ఆయన ఎన్నిక లేని వారిని లేకపోతే దౌర్భాగ్యులను ఆయన ఎంచుకొని ఉన్నాడు.
తర్వాత మూడవదిగా మనము చూద్దాము మరియా, కన్య అయిన మరియ గురించి చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం చదువుకున్నామండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ మత్తయి సువార్త 18వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత, అంటే కన్య అయిన మరియకు యోసేపుతోటి ప్రదానము చేయబడిన తరువాత ఏం జరిగిందంటే వారిద్దరూ ఏకము కాలేదు. ఏకము కాకమునుపే ఆవిడ పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఆవిడ ఉన్నది. ఇక్కడ మనము చదువుకుంటూ ఉన్నాము. ఆవిడ సొంత ఊరు ఏ ఊరండి? కన్య అయిన మరియది సొంత ఊరు ఏంటండి? తెలీదండి? నజరేత్ అండి. ఆవిడ సొంత ఊరు నజరేతు. ఎందుకంటే యోసేపు గారిది ఆయన ఒక బెత్లెహేంలో ఆయన సొంత ఊరు బెత్లెహేము. కానీ బెత్లెహేములో ఏ పనులు లేక ఆయన నజరేతుకు వచ్చి నజరేతులో ఆయన వడ్రంగి పని చేసుకుంటూ ఉంటారు, అంతే కదండి. అప్పుడే ఆ ఊర్లోనే ఒక అమ్మాయి, నజరేతు చాలా చెడ్డ నగరం అండి. అయినప్పటికీ కూడా కన్య అయిన మరియ ఆ ఊరిలో ఏ విధంగా జీవించి ఉన్నారండి? ఏ పాపము అంటకుండా ఆవిడ పరిశుద్ధురాలుగా ఆవిడ జీవించింది. కాబట్టి యేసుక్రీస్తు వారు ఆవిడ గర్భంలో నుంచి రావడానికి యేసుక్రీస్తు వారు ఆవిడని తల్లిగా ఎన్నుకోవడం అనేది జరిగి ఉన్నది. అయితే ఒకసారి మనము చూద్దాము. ఇప్పుడు ఆవిడ పరిశుద్ధురాలుగానే జీవించి ఉన్నది. అయితే ఆవిడ మరి తన భర్తతోటి వివాహము జరగకుండా ఆవిడ గర్భవతిగా ఉన్నది అన్నప్పుడు మరి ఆవిడకి ఏ నిందలు వచ్చి ఉండవంటారా? పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఆవిడ గర్భవతి అయిందని మనం ఇక్కడ వాక్యంలో మనం చదువుకున్నాం, మనందరికీ తెలుసు. అయితే యోసేపు కూడా అది విషయం తెలియకముందు ఏమనుకున్నాడు? ఆవిడ్ని రహస్యంగా విడిచిపెట్టేయాలి. మనకు తర్వాత వచనంలోనే ఉంటది, రహస్యంగా ఆమెను విడనాడా ఉద్దేశించను. ఆమెతో ప్రదానం చేయబడిన వ్యక్తి ఆమెను విడిచిపెట్టేయాలనుకున్నాడు. ఆవిడ గర్భవతిగా ఉంది అంటే తనకి ఎంతో కొంత అనుమానం ఉంది కదండి. కానీ ఆవిడ మరి ఇక్కడ లూకా సువార్త ఒకసారి చదువుదామండి. లూకా సువార్త 2వ అధ్యాయము 2 వివాహము కాకమునుపే నేను గర్భవతి అయినప్పుడు అందరితోటి నేను మాటలు పడాలి, అందరూ ఇలాగా అనుమాన పడతారు, ఇవన్నీ ఆవిడకి తెలుసు. కానీ దేవుని చిత్త ప్రకారమే జరగాలి, దేవుడే చూసుకుంటాడని ఆమె నమ్మి ఉన్నది. కాబట్టి దేవుడు ఏ విధంగా కోరుకున్నాడో ఆ విధంగానే నాకు జరుగునుగాక అని ఆవిడ అక్కడ చెప్పడం మనం వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూడండి 38వ వచనం, అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. నువ్వు ఏ విధంగా చెప్పావో ఆ విధంగానే నాకు జరుగునుగాక అని ఇక్కడ మనకి చెప్పడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనము నజరేత్ అనే ఊరిలో, అంతటి చెడ్డ నగరంలో అన్ని దుర్వ్యాపారాలకు లేకపోతే వ్యభిచారాలకు నరహంతకులకు అన్నిటికీ అది నిలయమై ఉన్నది. అటువంటి చెడ్డ నగరములో మరి కన్య అయిన మరియ పరిశుద్ధురాలుగా ఆవిడ జీవించి ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఆమె గర్భంలో నుంచి రావడానికి ఇష్టపడి ఉన్నారు. అయితే వారికి వివాహము కాకమునుపే పరిశుద్ధాత్మ వలన కన్య అయిన మరియ మరి గర్భవతిగా ఉన్నప్పుడు ఆవిడ ఎన్నో ఆవిడ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? తన ఇంటి వారిని అందరినీ రక్షించుకున్నది. యెహోవా దేవుడు ఎంత శక్తిమంతుడో తనకు తెలిసి ఆయన మీద ఉన్న విశ్వాసముతోటి వచ్చిన వేగుల వారిని ఆవిడ ఇంటి చేర్చుకుని తనను రక్షించినందున తను మిగిలిన అవిధేయులందరితో పాటు ఆవిడ నశించిపోకుండా తన కుటుంబాన్ని అంతటినీ కూడా రక్షించుకున్నది. అలాగే రూతు నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? రూతు తన అత్తగారి కోసము తన జీవితం అంతా కూడా త్యాగము చేసి ఉన్నది. త్యాగము చేసి తన అత్తగారి బాగోగులు చూసుకోవడానికి తన జీవితము గడపాలి అని తన అత్తగారే తన జీవితం అని అనుకున్నది. అయితే తను కూడా ఏమిటంటే తను చేసిన త్యాగమును దేవుడు గుర్తుంచుకొని తనకు ఒక బహుమానము, ఒక మంచి ప్రతిఫలాన్ని ఇచ్చున్నాడు. ఏమిటి అంటే యేసుక్రీస్తు వారు ఆమె గర్భంలో నుంచి రావడానికి తనకి బోయాజ్ తోటి వివాహము జరపడానికి ఆయన
చేసి ఉన్నాడు, వివాహం జరిగేలాగా చేసి ఉన్నాడు. అలాగే మరి నుంచి మనం ఏం నేర్చుకోవచ్చండి? ఆమె అంతటి చెడ్డ నగరంలో ఆవిడ ఏ విధంగా జీవించిందండి? పరిశుద్ధురాలుగా జీవించున్నది. ఆవిడ అంత పరిశుద్ధురాలుగా జీవించున్నది కాబట్టి యేసుక్రీస్తు వారు తనకు తల్లిగా ఈ లోకంలో తనకు తల్లిగా ఆయన తనను ఒప్పుకొని ఉన్నాడు. ఆమె గర్భంలో నుంచి రావడానికి యేసుక్రీస్తు వారు ఇష్టపడి ఉన్నారు. అలాగే రూతు కూడా తన అత్తగారి కోసము తన జీవితం అంతా త్యాగము చేసినప్పుడు దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమె గర్భంలో నుంచి యేసుక్రీస్తు వారు రావడానికి ఇష్టపడి ఉన్నారు. ఆమె కూడా మోయాబీయురాలండి. ఆవిడ కూడా ఏంటి? అన్యురాలే అయినప్పటికీ కూడా దేవునికి ఎంతో విధేయురాలుగా ఆవిడ జీవించి ఉన్నది. అలాగే మరియ అయితే క్రైస్తవురాలే. చిన్నప్పటి నుంచి కూడా ఆవిడ దైవభక్తి కలిగి దేవునికి ఇష్టమైన బిడ్డగానే జీవించున్నది. అంతటి ఆ చెడ్డ నగరంలో ఆవిడ ఎంతో ఏ పాపము అంటకుండా ఆవిడ పరిశుద్ధురాలుగా జీవించినప్పుడు యేసుక్రీస్తు వారు ఆమె గర్భంలో నుంచి రావడానికి ఇష్టపడి ఉన్నాడు. అయితే మన జీవితంలో కూడా మన హృదయంలో కూడా మనం ఎవరికి స్థానం ఇస్తూ ఉన్నాము? మనము దేవునికి స్థానం ఇస్తూ ఉన్నామా? మనము అటువంటి ఘోర పాపులుగా మనం ఉన్నామా? మనం ఎన్నిక లేని వారముగా ఉన్నామా? మనం ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. మనం ఎన్నోసార్లు బాధపడుతూ ఉంటాం, నేను ఎన్నిక లేని దానను, చెడ్డదానను, ఘోర పాపిని అని మనము బాధపడుతూ ఉంటాం. కానీ యేసుక్రీస్తు వారు మన హృదయంలో జన్మించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే మన హృదయంలో జన్మించడానికి ఆయనకు మనం అవకాశము ఇస్తున్నామా లేదా? మన హృదయంలో ఎంతో మందికి మనము స్థానం ఇస్తూ ఉంటాం. కానీ ఎవరికి స్థానం ఇవ్వాలి? మనము యేసుక్రీస్తు వారికి మనము స్థానం ఇచ్చి ఉన్నప్పుడు ఆయన గనుక మన హృదయంలో జన్మించినట్లయితే వీరి స్థితిని ఏ విధంగా మార్చి ఉన్నాడో మన స్థితిని కూడా దేవుడు ఆ విధంగా మార్చడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. కానీ మనమే ఆ అవకాశాన్ని దేవునికి మనము ఇవ్వడం లేదు. లాస్ట్గా చూద్దామండి, లేయా ఎవరండి? యాకోబు భార్య. యేసుక్రీస్తు వారు ఏ గోత్రంలో జన్మించి ఉన్నారు? యూదా గోత్రంలో జన్మించి ఉన్నారు. అయితే ఈ యూదా గోత్రానికి తల్లి ఎవరు? యూదా ఎవరు కొడుకండి? లేయా కొడుకు. ఈ యూదా గోత్రానికి ఆవిడ తల్లి అయి ఉన్నది. ఈ యూదా గోత్రంలో నుంచే యేసుక్రీస్తు వారు వచ్చి ఉన్నారు. అయితే ఈ యూదా గోత్రానికి తల్లి ఎవరు అంటే లేయా గురించి మనందరికీ తెలుసండి. యాకోబు తర్వాత రోజు లెగిసి చూసేటప్పటికి ఎవరుంటారండి తన దగ్గర? లేయా ఉంటారు. లేయాని చూసినప్పుడు తినకి చాలా కోపం వస్తుంది. ఎందుకు? మేనమామ గారు తనని చాలా మోసం చేశారు. ఎందుకు మోసగించబడ్డాడు ఈయన ఎవరిని మోసం చేశాడు? తన అన్నగారిని మోసం చేశాడు. ఏశావుని తన తండ్రిని కూడా మోసం చేసి జ్యేష్ఠత్వం కోసము తన అన్నగారిని తన తండ్రిని మోసం చేశాడు. ఏ విధంగా అతను మోసం చేశాడు? ఆ విధంగా తిని కూడా తన మంగారి దగ్గర మోసగించబడ్డాడు. అప్పుడు లాభాను ఏం చెప్తాడంటే, ఇంకొక 7 సంవత్సరాలు మళ్ళీ నువ్వు పని చేసినట్లయితే చిన్న కుమార్తె రాహేలును కూడా నేను నీకు వివాహం చేస్తాను. ఎందుకంటే మా ఊరిలో పెద్ద కుమార్తెకు వివాహం చేయకుండా చిన్న కుమార్తెకు వివాహము చేయడానికి అవదు, ఒప్పుకోరు. అందుకనే నేను మా లేయాన్ని నీకు ఇచ్చి వివాహం చేశాను. నువ్వు ఒక 7 సంవత్సరాలు మళ్ళీ పని చేసినట్లయితే రాహేలును కూడా నేను నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అన్నప్పుడు అలాగే మళ్ళీ 7 సంవత్సరాలు చేసి మొత్తం 14 సంవత్సరాలు తన మేనమామ దగ్గర తిను పాలేరుతనము చేస్తాడు. చేసిన తర్వాత రాహేలును కూడా ఆయన వివాహము చేసుకోవడం జరుగుతుంది. అయితే లేయాను ఎంతగా ద్వేషిస్తాడో రాహేలును అంతగా ప్రేమిస్తాడు. చూడండి ఒక్కసారి మనం ఆదికాండము 29వ అధ్యాయము 31వ వచనం చదువుకుందామండి. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. రాహేలు గొడ్రాలై ఉండెను. లేయా ద్వేషించబడుట యెహోవా చూశాడు. చూసి ఆమె గర్భాన్ని తెరిచాడు. అంటే ఆమెకు సంతానము కలుగుతుంది. కానీ ఏమైనా పేరు పెట్టింది. 34వ వచనం చదువుదామండి. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకుని
హత్తుకొని ఉండును. ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును. అతనికి 3 కుమారులను కంటిననుకొనెను. అతనికి 3 కుమారులను కంటినను. అయితే చాలండి. ఈసారి ఏమనుకున్నది? మొదటి కుమారుడు రూబేను, రెండో కుమారుడు షిమ్యోను, మూడో కుమారుడికి ఏం పెట్టిందంటే లేవి అని పేరు పెట్టింది. నేను 3 కుమారుల్ని నా భర్తకి ఇచ్చాను కదా, కనిచ్చాను కాబట్టి ఈసారైనా నా భర్త నాతోటి నన్ను హత్తుకుని ఉంటాడంటే నన్ను ప్రేమగా చూసుకుంటాడు, నన్ను ప్రేమిస్తాడు అని అనుకున్నదంట. అయితే తన భర్త తనను ప్రేమించాడండి. 3 కుమారులు కనిచ్చింది. అప్పటికి రాహేలు గొడ్రాలై ఉంది, తన వల్ల పిల్లలు లేరు. లేయా వలనే తన వంశం అనేది అభివృద్ధి చెందుతూ ఉంది. 3 కుమారులు కనిచ్చింది. అయినా కూడా ఏం చేస్తున్నాడు యూదా? ఏం చేస్తున్నాడండి యాకోబు? తను ఇంకా ద్వేషిస్తూనే ఉన్నాడు. 35వ వచనం చదువుదాం. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించెదననుకొని యోదా అని పేరు పెట్టాను. చాలండి. 4వసారి మళ్ళా ఆవిడ గర్భవతి అయి కుమారుని కన్నది. ఈసారి ఏమనుకున్నది? యెహోవాను స్తుతించదని అనుకున్నదంట. ఇంకా ఈసారి తన భర్త తనని ప్రేమిస్తాడు, తన ప్రేమగా ఉంటాడు ఇంకా అనుకోలేదు. ఎందుకు అంటే తన చెల్లి తనతో ప్రేమగా ఉండట్లేదు, తనను ద్వేషిస్తుంది. తన భర్త కూడా తనతోటి నామకే అంటే పేరుకు మాత్రమే తనతోటి ప్రేమ లేకపోతే కాపురము చేస్తూ ఉన్నాడు, బిడ్డలను కంటూ ఉన్నాడు, కానీ తనని ద్వేషిస్తూనే ఉన్నాడు. కాబట్టి ఈసారి ఇంకా ఏమనుకున్నదంటే నా తల్లిదండ్రులు లేకపోతే నా భర్త నన్ను ద్వేషించినా పర్వాలేదు, నా చెల్లి నన్ను ద్వేషించినా పర్వాలేదు, నన్ను ఎవరు ద్వేషించినా పర్వాలేదు, కానీ ఎవరు తనను జ్ఞాపకం చేసుకుంటున్నారు? ఎవరు తనని ద్వేషించలేదు? దేవుడు మాత్రము తనని ద్వేషించలేదు. దేవుడు తనని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు, తన కొరకు ఆలోచిస్తూ ఉన్నాడు, తనకి బిడ్డల్ని దయచేస్తూనే ఉన్నాడు. కాబట్టి ఈసారి ఏమనుకున్నదంటే నా భర్త నన్ను ద్వేషించినా, నా భర్త నన్ను ప్రేమించకపోయినా పర్వాలేదు, కానీ నేను యెహోవాను స్తుతిస్తాను, అంటే నేను యెహోవా కోసమే నేను జీవిస్తాను అని ఈసారి ఆవిడ నిర్ణయం అనేది తీసుకుంటూ ఉన్నది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ లేయా తన తల్లిదండ్రులు వారందరూ కూడా విగ్రహారాధికులు. అవును కదండి, వారు ఇరాక్లో ఉండేవారు. ఇప్పుడు చూసుకుంటే మనం బైబిల్లో అయితే మనకి ఆరాము, ఇప్పుడు చూస్తే మనకి ఆ దేశం ఏంటి అంటే ఇరాక్ దేశము. వారు ఈ విగ్రహారాధికులు. అయితే యాకోబు ఇజ్రాయేలు అంటే ఆయన దేవునికి తెలిసిన బిడ్డే, దేవుని ఎరిగిన వాడే. ఈవిడ ఏం చేసిందంటే తన భర్త ఈవిడ విగ్రహారాధికులు అయినప్పటికీ కూడా తన భర్త ఎవరిని ఆరాధిస్తూ ఉన్నాడో ఆ దేవుణ్ణే లేయా కూడా ఆరాధిస్తూనే ఉన్నది. కానీ మరి రాహేలు ఎవరిని ఆరాధించిందండి? రాహేలు మాత్రము విగ్రహారాధన చేస్తూనే ఉంది. ఆవిడ ఆ ఊరి నుంచి వెళ్ళిపోయేటప్పుడు కూడా ఒక విగ్రహము తను దాచుకుని తను పట్టుకెళ్ళడం మనము వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. రాహేలుని ఎంతగానో తను ప్రేమించాడు, కానీ తన భర్త ఎవరిని ఆరాధించాడో ఆ దేవుణ్ణి రాహేలు ఆరాధించలేదు. కానీ లేయా మాత్రము తన భర్త తను ద్వేషించినప్పటికీ కూడా తన భర్త ఎవరిని ఆరాధించాడో ఆ దేవుణ్ణి అంటే యెహోవా దేవుణ్ణి ఈవిడ ఆరాధన చేస్తూ ఉన్నది. అలాగే తన భర్త తనను ద్వేషించిన, తన చెల్లెలు ద్వేషించిన, ఎవరు తనను ద్వేషించిన, ఎందుకు అంటే ఆమె అందమైన స్త్రీ కాదు, తన కళ్ళు కలకలు కలిగిన స్త్రీ, తన రూపము అందంగా ఉండదు, అందవిహీనముగా ఉంటది. రాహేలు చాలా అందమైన స్త్రీ, రూపవతి. కాబట్టి ఆమెను ఎవ్వరూ కూడా ఇష్టపడేవారు కాదు. కానీ దేవుడు తనని జ్ఞాపకం చేసుకున్నాడని యెహోవా దేవుడిని నేను స్తుతిస్తాను అనుకుంది. మనము కూడా మన జీవితంలో ఆ విధంగా ఉన్నామా? నన్ను ఎవరు ఇష్టపడట్లేదు, నేను అందరికీ నచ్చే స్థితిలో నేను లేను, ఎన్నిక లేని స్థితిలో ఉన్నాను, లేకపోతే పేదదానిలాగా ఉన్నాను, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు అని కానీ మనము బాధపడుతూ ఉన్నామా? ఒక్కసారి మనము ఆలోచన చేద్దాము. దేవుడు ఎవరు మనల్ని పట్టించుకోకపోయినా మనల్ని పట్టించుకునే దేవుడు, మన గురించి ఆలోచించే దేవుడు, మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు మనకు ఉన్నాడు. కానీ మనమే ఆయనకి మన హృదయంలో స్థానం అనేది మనము ఇవ్వడం లేదు. ఆయన మన హృదయంలో జన్మించడానికి ఇష్టపడి ఉన్నాడు. మనం అన్నీ చక్కగా ఇవన్నీ మనము చేసుకుంటూ ఉన్నాము. పండక్కి కొత్త బట్టలు కట్టుకుంటాము, మంచి పాటలు పాడుకుంటూ ఉన్నాం, అన్నీ చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కన్నా
అన్నిటికన్నా ముఖ్యం ఏంటి అంటే యేసుక్రీస్తు వారు మన జీవితంలో జన్మించాలి, మన హృదయంలో జన్మించాలి. అప్పుడే అది నిజమైన క్రిస్మస్ అవుతుంది. సో యేసుక్రీస్తు వంశావళిలో మనము 3 స్త్రీల గురించి నేర్చుకున్నామండి. ఎవరెవరండి? రాహాబు, రూతు, అలాగే మరియా. వారు 3 కూడా ఎన్నికలేని స్త్రీలు, లేకపోతే చెడ్డ స్త్రీలుగా మనము చూస్తూ ఉన్నాము. వారిలో దేవుడు వారి గర్భంలో నుంచి వచ్చిన తర్వాత వారికి గొప్పతనం అనేది వచ్చింది. మన స్థాయిని చూసి, మన చదువును చూసి, మన అందమును చూసి మనం ఎప్పుడు కూడా మనం గొప్పవారమని ఎప్పుడు కూడా మనము అతిశయించండి, అతిశయించకూడదు. ఏది మన దగ్గర ఏది ఉన్నా కూడా అది దేవుడు మనకు ఇచ్చినదే. ఈ క్షణంలో మనం ఈ విధంగా ఉన్నాము అంటే అది దేవుడు మనకు దయచేసినదే. కాబట్టి మనము దేవుడు మనల్ని ఎన్నుకున్న తర్వాత మనకు ఆ గొప్పతనం వస్తుంది. కానీ మనం గొప్పవారమని దేవుడు మనల్ని ఎన్నుకోవట్లేదు, గొప్పవారమని మనల్ని పిలవడం లేదు. అలాగే లేయా గురించి కూడా మనం నేర్చుకుని ఉన్నాము. ఆవిడ ఎన్నిక లేనిది స్త్రీ అని, లేకపోతే ద్వేషించబడిన స్త్రీ అని ఆవిడ బాధపడినప్పుడు దేవుడు తనని జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి ఆవిడ దేవుని కొరకు జీవించాలని, దేవుని స్తుతించాలని ఆవిడ ఆశపడి ఉన్నది. సో మనము కూడా ఆ విధంగా మనం ఎన్నిక లేని వారముగా, లేకపోతే మనల్ని ద్వేషిస్తూ ఉన్నారు, మనల్ని ఎవరు పట్టించుకోవట్లేదు అని కనుక మనం బాధపడినట్లయితే దేవుడు మన స్థితిని మార్చడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆయన మన జీవితంలోకి ఆహ్వానిద్దాము. అప్పుడు మన జీవితాలు మార్చబడతాయి, ఆశీర్వాదాలు మనము పొందుకుంటాము. దేవుడి కొద్ది వాక్యము మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఉందండి. ఇక్కడికి స్టేజ్ మీదకి స్త్రీల సమాజం వారు అందరూ కూడా వచ్చినట్లయితే కేక్ కట్ చేయొచ్చండి. లేకనండి ఎవరిని పేర్లు పెట్టి పిలవ స్త్రీల సమాజం వారు అందరూ కూడా స్టేజ్ మీదకి రావాల్సిందో కూర్చున్నాం. కేక్ కటింగ్ ఉందండి. ఈ సమయంలో కేక్ మనకు స్పాన్సర్ చేస్తున్నారండి. స్త్రీల సమాజానికి సిహెచ్ లక్ష్మి మన్మథ కుటుంబం నుంచి స్పాన్సర్. స్త్రీల సమాజం వారందరూ కూడా పైకి రావాల్సిందో కోరుచున్నామండి. పద్మా పాస్టర్ గారు ప్రేయర్తో కేక్ కట్ చేస్తారు. అదేవిధంగా సిహెచ్ అనిత కూడా మనకి కేక్ పంపించారండి స్త్రీల సమాజానికి. వారు కూడా రావాల్సిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాం. సిహెచ్ అనిత గారు కేక్ పంపించి ఉన్నారండి. వారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నామండి. పడుకున్నాడు. స్త్రీల సమాజం పైకి రావాల్సిందిగా కోరుచున్నాను. మైక్ లాగిపోయి రాత్రి మధ్యలో రేపక లక్ష్మి ఈ సమయంలో చిన్న బహుమతి పాస్టర్ అమ్మ గారులు ఇద్దరికి కూడా అందజేయవలసిందిగా కోరుచున్నాను.
హరికృష్ణ. పాము లక్ష్మీకాంతమ్మ గారు, పాము లూదియమ్మ గారు. పాము లూదియమ్మ గారు. ఈ సమయం పాఠశాల గారు వచ్చి పాఠశాల గారి చేతుల మీద గిఫ్ట్లు ఇవ్వాల్సిందిగా కోరుచున్నామండి. ఆ పైన పాఠశాల గారు చేతి మీదకి రావాల్సిందిగా కోరుచున్నామండి. పాలపతి రోజా, కానేటి లలిత కుమారి, పాలపతి రోజా. ఫాస్ట్ కరండి. కానేటి లలిత కుమారి, పిట్టా చిన్నమేరి, పిట్టా చిన్నమేరిగా రావాలండి. పిట్టా బేబీ గారు, పిట్టా బేబీ, పిట్టా శాంతి.